చిన్నపిల్లలు తినడానికి వీలుగా చారుని ఇలా చేసి పెట్టండి, చక్కగా తింటారు పిల్లలు. అంటే 1-5 ఏళ్ళ లోపు పిల్లలు అనమాట. దానికోసం ఒక చిన్న నాటు రేగిపండు అంత చింతపండు తీసుకున్నాను. ఒక చెంచాడు వాము, దాంట్లో సగం జీలకర్ర, దాంట్లో ఇంకా కొద్దిగా ఆవాలు తీసుకోవాలన్నమాట. అంటే పోపు కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఒక 4-5 కరివేపాకు రెమ్మలు, ఒక చిన్న బెల్లం ముక్క, ఒక ఎండుమిర్చి చిన్నదన్నమాట. అంటే కారం కారం తగలనట్టు అనమాట. అది చిన్న మాసం చింపేసి వేసుకోవాలన్నమాట అలా తుంచి. అయితే ఇది మూకుడు చారు అంటారండి. చిన్నప్పుడు మా అమ్మాయికి ఇలా చేసి పెట్టమని ఒకళ్ళు చెప్పారనమాట. ఇదిగోండి, దానికి ముందు కొద్దిగా ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పోపు సామాన్లు వేసేసుకొని చింతపండు పెసక్కూడదు అనమాట. పెసక్కుండా అలాగే వేసేయాలి డైరెక్ట్గా వాటర్లో. సరిపడా ఉప్పు, సాల్ట్ అవన్నీ వేసేసుకొని గ్లాస్ నీళ్ళు ఉంటే అరగ్లాస్ అయ్యే వరకు మరిగించుకోవాలి. మరిగించుకొని వేరే గిన్నెలో తీసేసుకుని లాస్ట్లో చింతపండు తొక్కు వదిలేసేయాలన్నమాట.